లోకేష్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారితో ఎన్నిసార్లు మాట్లాడారు? ఈ పని పడలేదు మీకు? ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు సక్సెస్ కాకుండా ఉండటం కోసం మీ దగ్గర ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగిస్తారా? సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. సిగ్గు లేనటువంటి పనులు చేస్తా ఉన్నారు. నాకు ఇవన్నీ చెబుతుంటే ఒక కథ గుర్తొస్తుంది. ఒక కథ చెప్పాలి ఇప్పుడు. శని మీకు తెలుసుగా, శనీశ్వరుడు పెట్టాడంటే ఏలినాటి శని అంటారు. శనీశ్వరుడు ఎవరైనా పడతాడంట. దానికి ఎవ్వరూ అతీతులు కాదు. దానికి ఒక కథ ఉంది. అదేంటంటే శివుడు, మహాశివుడిని కూడా శని పట్టాడంట. మహాశివుడు కదా, అందుకని శనీశ్వరుడు వెళ్ళి ముందుగా చెప్పాడంట, మహాశివ నీకు రేపు 7 గడియలు నేను పట్టబోతున్నాను అని. నన్ను పడతావా? ముల్లోకాలకే అధిపతినైనటువంటి ఈశ్వరుని నన్నేను ఎలా పడతావు చూస్తా అని అన్నా అంట. అని 7 సముద్రాలు దాటి వెళ్ళిపోయాడట. ఒక కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివి, అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు త్వర దాక్కున్నా అంట. ఎవరు? శివుడు. ఆ 7 గడియలు దానిలో దాక్కున్నా అంట. దాక్కున్న తర్వాత బయటకు వచ్చాయంట. అప్పుడు శివుని అప్పుడు శనీశ్వరుని పిలిచాయంట. ఏ శనీశ్వరా, 7 గంటలు నేను ఎక్కడ దాక్కున్నానో తెలుసా? నన్ను పట్టుకున్నావా అన్నా అంట. నేను పట్టుకోవసరం లేదు, ముల్లోకాలు ఏలేటటువంటి వ్యక్తివి నువ్వు, చక్కగా అక్కడ ఉండవలసినటువంటి వ్యక్తివి. ఇన్ని 7 సముద్రాలు దాటి కాకులు దూరని కారడివి, చీమల దూరని చిట్టడివిలో ఒక మర్రి తొర్రలో దాక్కున్నావంటే అంతకన్నా శనియం కావాలయ్యా అన్నా అంట. అట్లాగే 164 సీట్లు తెచ్చుకుని ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా పరిపాలించవలసిన మీరు చివరికి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసే స్థాయికి ఎందుకు దిగజారిపోయారయ్యా? మీకు శని పట్టిందయ్యా, అంతకు మించి ఏమీ లేదు. 11 మంది శాసనసభ్యులు, పులివెందల ఎమ్మెల్యే అని రోజు వాగేవాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చోట పర్యటనకు వెళుతున్నాడు అంటే మీకు ఇదేగా? భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలుంటే పెట్టుబడులు పెడతారు, లాభాలు తీసుకుంటారు, వెళతారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట, వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట. వెళ్ళారు, చివరికి ఏమన్నారు వాళ్ళు? మేము పెట్టం పెట్టుబడులు అని పంపించారు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టమని పంపించారు. దానికి ఏమిటయ్యా గదంటే, ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఇక్కడ నుంచి అంటే చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమీ పెట్టుబడులు పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆయన పంపించాయంట. ఆయన చెప్పాడు, నారా లోకేష్ గారు. ఎవరా మురళీకృష్ణ? నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము. ఎవరు పంపించారు ఏంటంటే ఎతికాం అన్ని చోట్ల, దొరికింది అని మన చిలకూరుపేట ఆయన అంట. ఆయనో ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్ లో ఉంటాడు. 100కి 100 పాళ్ళు తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యాడా బాబు అంటే చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట. ఇంత కలలుగన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేశారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చేశారు తెలుగుదేశం వాళ్ళు, మా వాళ్లే. ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెట్లని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు. మీకు చిత్రం ఏంటంటే ఒక ఈమెయిల్ చదివి వినిపిస్తా. ఆయనే మురళీకృష్ణారెడ్డి గారు, రాత్రి 4 పెగ్గులు వేసి 4 ఈమెయిల్స్ పంపించా, ఎవరికి పంపించానో నాకు గుర్తులేదు. ఇది ఆయన పెట్టిన ట్వీట్. అంటే ఈ మురళీకృష్ణ చౌదరి గారు చిలకలూరుపేట ఆయన, యుఎస్ లో ఉండే ఆయన, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన,
తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని, తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టాడంట ఎవరికో. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి పరిస్థితి, దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు. అంటే ఏమి లేదు, గుడ్డగాల్చి మొఖాన్ని వేసేద్దాం. ఇవాళ సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం, అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథల్ని చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ గారు, ఈ మురళీకృష్ణ చౌదరి గారు ఎవరు, మాకేమి సంబంధం?